నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల విడుదల చేసినటువంటి గ్రూప్ 1 ఫలితాలలో స్టేట్ 62వ ర్యాంక్ సాధించి డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి అనుష గారు మనతో ఉన్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్ అండి అనుష గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మనం క్వశ్చన్స్ అడిగే ముందర ఒక్కసారి మీ కుటుంబం గురించి అండ్ మీ నేటివ్ ప్లేస్ గురించి ఒకసారి చెప్తారా? నాది ఖమ్మం అండి. సో నేను పుట్టింది చదువుకున్నది ఖమ్మంలోనే. సో మా ఫ్యామిలీ డాడీ ఏమో చంద్రశేఖరరావు గారు బిజినెస్ మెన్. సో మదర్ పద్మావతి హోమ్ మేకర్ అండి. ఓకే, బ్రదర్ ఉన్నారు. సో తనకు ఐఐఎంలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇప్పుడు వర్క్ చేస్తున్నారు సాఫ్ట్వేర్. ఓకే, మీరు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బిలో 2 times గోల్డ్ మెడలిస్ట్. అవునండి. ఒకసారి మీ గ్రాడ్యుయేషన్ మొత్తం ఎలా జరిగింది, స్టడీ మొత్తం? సో నేను బీటెక్ చేశానండి కంప్యూటర్ సైన్స్లో. తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఆ ఇన్స్పిరేషన్ అనేది నాకు ఎల్ఎల్బిలో కూడా మోటివేట్ చేసింది. సో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి కంప్లీట్ చేసినప్పుడు నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చినందుకు అండ్ డిస్టింక్షన్ వచ్చినందుకు 2 గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే మీరు అంటే రిజల్ట్స్ వచ్చిన రోజు, మనకు ఫస్ట్ జిఆర్ఎల్ ఇచ్చిన రోజు కాదు, ఫస్ట్ మనకు తుది తీర్పు వచ్చిన రోజు, ఆ రోజు లిస్ట్లో మీ పేరు చూసిన తర్వాత మీ ఫీల్ ఏంటి మేడం? చాలా డెఫినెట్లీ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి అది. ఎందుకంటే లాంగ్ వెయిట్ తర్వాత ఈ సక్సెస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మోర్ దాన్ హ్యాపీనెస్ ఇచ్చింది, డబుల్ హ్యాపీనెస్ అనవచ్చు. సో అంత హ్యాపీనెస్ లాంగ్ వెయిటెడ్ జర్నీలో రావడం అనేది ఓకే మంచిగా అనిపించింది. ఆ రోజు రిజల్ట్స్ రోజు మీరు ఎక్కడ ఉన్నారు, అంటే కుటుంబంతో ఉన్నారా లేకుంటే బయట? లేదండి, ఆ రోజు నైట్ 1:30కి ఆల్మోస్ట్ 12:30 to 1 మధ్యలో వచ్చాయి రిజల్ట్స్. సో వస్తుంది అనే నమ్మకం ఉంది. ఆ రోజు రిజల్ట్స్ ఇస్తారు అనేది అయితే న్యూస్ ఛానల్స్లో చూసాము. సో వాళ్ళ వెయిట్ చేస్తుండగా రిజల్ట్స్ వచ్చాయి అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు, అంటే గ్రూప్ 1కి స్టార్ట్ చేసే ముందర మీరు ఏం చేసేవారు? నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ చేశానండి గ్రాడ్యుయేషన్ అయిపోగానే. సో ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఫ్యాకల్టీగా స్టార్ట్ చేశాను వర్క్ చేస్తుంటాం అనేది. అలా చేస్తూనే గ్రూప్ 1 కూడా రాశాను. ఓకే, మీరు ఫ్యాకల్టీగా అంటే ఇది కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించిన ఫ్యాకల్టీగానే పనిచేశారా? అవునండి, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టీచ్ చేస్తున్నాను. ఓకే, అండ్ గ్రూప్స్కి వాళ్ళకి కూడా నేను మెంటర్షిప్స్ టీచ్ చేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ మేడం మీరు అట్లా అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందర మీరు ఎన్ని ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు? 5 years అయిందండి, ఆల్మోస్ట్గా 5+ years అయింది. మీకు గ్రూప్ 1కి కానీ లేకుంటే ఇటు యూపీఎస్సీ కూడా మీరు అటెంప్ట్ ఇచ్చి ఉంటారు ఆల్రెడీ. సో మీకు రోల్ మోడల్ ఎవరు మేడం? రోల్ మోడల్ అంటే ప్రతి ఒక్క సివిల్ సర్వెంట్ అండి. మనకి దేశంలో చాలామంది సివిల్ సర్వెంట్స్ ఆ చేంజ్ తీసుకొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రోల్ మోడల్సే చెప్పాలి అంటే. ఎవరు మనం ఒక పర్టికులర్ పర్సన్ చెప్పలేను, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్క్ చూపించారు. సో సివిల్ సర్వెంట్ అంటే సర్వీస్ మోటోతో ఎవరు వర్క్ చేసినా వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఓకే మేడం, మీరు ఫ్యాకల్టీగా పనిచేసినప్పుడు అంటే 5 years ఫ్యాకల్టీగా పనిచేసినప్పుడు చాలామంది స్టూడెంట్స్ని మీరు చూసి ఉంటారు. సో వాళ్ళ నుంచి మీరు ఒక ఆస్పిరెంట్గా వన్ సైడ్ మీరు ఫ్యాకల్టీగా టీచ్ చేస్తూనే మీరు అంటే మీ ప్రిపరేషన్కి మీరు ఏ విధంగా ఆ ఫ్యాకల్టీ అనే రోల్ని మీరు ఎలా యూజ్ చేసుకున్నారు? ఆస్పిరెంట్ స్టేజ్గా ఉన్నప్పుడు తెలుస్తుందండి మనకి, అంటే అసలు ఎగ్జాక్ట్ స్ట్రగుల్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఒక స్టూడెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారనేది తెలుస్తుంది. సో ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు ఆస్పిరెంట్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ని సాధ్యమైనంత వరకు అది రిమూవ్ చేయడము, తగ్గించడం కోసం నేను బాగా ట్రై చేశాను. ఓకే, మీరు యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడ దాకా వెళ్ళారు, అంటే ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళారా మీరు? మెయిన్స్ రాశానండి నేను, ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవ్వలేదు. ఓకే, ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు మేడం? 3 attempts సివిల్ సర్వీసెస్లో అండి, 2 attempts ఏమో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఇచ్చాను. ఓకే, మీకు గ్రూప్ 1లో మీకు అంటే మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మీకు ఫేవరెట్ సబ్జెక్ట్, ఇష్టమైన సబ్జెక్ట్ అంటే ఏమంటారు మేడం? ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండి, ఎన్వైర్న్మెంట్ కూడా. ఈ 2 సబ్జెక్ట్స్ నాకు మోస్ట్ ఇంట్రెస్టెడ్. నేను ఇప్పుడు ఫ్యాకల్టీగా ఎస్ఎన్టీ ఫ్యాకల్టీగా ఉన్నాను. సో బికాస్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. దాని ఇంట్రెస్ట్తోనే ఎల్ఎల్బి కూడా చేయడానికి అదే మోటివేషన్ అని చెప్పొచ్చు. ఓకే, మీకు గ్రూప్ 1లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన పేపర్ ఏ పేపర్ మేడం? ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండి. ఆల్మోస్ట్ 3 పేపర్స్లో సేమ్ మార్క్స్ వచ్చాయండి నాకు. మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఒక డేని ఏ విధంగా ప్లాన్ చేసుకునేవారు మీరు? ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు డే మొత్తం కూడా న్యూస్ పేపర్కి, కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ సబ్జెక్ట్స్ 2 సబ్జెక్ట్స్కి డివైడ్ చేసుకునేదాన్ని. దాంతోపాటు ఒక 1-2 hours రోజులు చదివిన దానికి మొత్తం రివిజన్ పెట్టుకునేదాన్ని అండి. సో చదివే సబ్జెక్ట్తో పాటు పీవైక్యూస్ అనలైజ్ చేయడము, న్యూస్ పేపర్ని దానికి అప్లై చేసి చదవడము, ఇలా చేసేదాన్ని. ఒక 8 hours
మినిమం చదివేదాన్ని. అంటే డే టైం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసేవారు? మార్నింగ్ నేను ఎర్లీ బర్డ్ అని చెప్పాలండి. నేను ఎర్లీగానే స్టార్ట్ చేస్తాను. సో ప్రిపరేషన్ 8-9 మార్నింగ్ ఇన్ ద సెషన్ 8 or 9 o'clockకి స్టార్ట్ చేస్తే కనుక ఇట్ యూస్ టు బి ఎట్ అరౌండ్ 7 PM 8 PM వరకు చదివేదాన్ని, మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ. ఇటు యూపీఎస్సీ కానివ్వండి, లేకపోతే గ్రూప్ 1 కానివ్వండి, మనకు ఎస్పెషల్లీ మెయిన్స్ ఓరియంటేషన్లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆన్సర్ రైటింగ్కి ఎంత ప్రియారిటీ ఇచ్చేవారు అంటే మీ యొక్క ప్రిపరేషన్లో? అవునండి, నేను ఫస్ట్ మెయిన్స్ రాసినప్పుడు చాలా నారో మార్జిన్తో మిస్ అయిందండి. అప్పుడు నాకు తెలిసిన ఆన్సర్ రైటింగ్లో చాలా స్ట్రాటజీస్ మనం డిప్లాయ్ చేయాల్సి ఉంటుందనే విషయం అప్పుడు అర్థమైంది. సో ఫస్ట్ నాకు ఎక్కడ మిస్టేక్స్ జరిగాయి, నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను అనేది అనలైజ్ చేసుకున్నాను. దాని తర్వాత కొన్ని విషయాలు ప్రాక్టికల్గా తెలుసుకోవడం జరిగింది. సో డిమాండ్కి తగ్గట్టు మనం ఆన్సర్ రాయాలి, అది ఛాలెంజింగ్. వర్డ్ లిమిట్లో రాయాలి, దానికి తగ్గట్టు మన కంటెంట్ అనేది కూడా మనం చాలా మంచిగా రీస్ట్రక్చర్ చేయాలి, దాన్ని ఆర్గనైజ్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి నేర్చుకుంటూ నా అంతటి నేను అవి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాను. సో ఆన్సర్ రైటింగ్ అనేది ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ ఎసెట్ అయింది నాకు. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి మెంటర్షిప్స్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేయడము, వాళ్ళకి ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం కూడా అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఒక ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు మనము ఒకవేళ ఆన్సర్ ఎవాల్యుయేట్ చేస్తున్నాము అన్నప్పుడు వాళ్ళు ఎలా బెస్ట్ రాస్తున్నారు అనే డైమెన్షన్ కూడా తెలుస్తుంది. అది కూడా హెల్ప్ అయిందండి. మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మీరు మెయిన్స్ ప్రిపరేషన్ అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేశారా, లేకపోతే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేశారా? లేదండి, మెయిన్స్ అనే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎప్పుడూ చేస్తూనే ఉండేదాన్ని. చదివిన టాపిక్లోంచి ఒక క్వశ్చన్ నేను ఇలా వస్తే ఎలా రాయాల్సి ఉంటుందనే క్వశ్చన్ని నేనే ఫ్రేమ్ చేసుకుని దానికి తగ్గట్టు అసలు స్ట్రక్చరింగ్. కొన్నిసార్లు బిగినింగ్లో కంటెంట్ ఉండేది కాదు మనకి. కంటెంట్ లేనప్పుడు అట్లీస్ట్ మనం స్కెలిటన్ ఆన్సర్ రైటింగ్ చేస్తే కనుక డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అంటే ఇది రాసి ఉండొచ్చు, మనం ఈ పాయింట్స్ని ఈ పర్టికులర్ పార్ట్లో మనం మెన్షన్ చేయాలి, ఆర్గనైజ్ చేసుకోవడము, కంటెంట్, ఇవన్నీ కానీ మనం ఫస్ట్ స్టేజెస్ నుంచి ప్రాక్టీస్ చేస్తే కనుక ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. అంటే చాలామంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటారు. ఎస్పెషల్లీ ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారు. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఒక సూచన ఇవ్వాల్సి వస్తే మీరేమని చెప్తారు? డిస్క్రిప్టివ్ బేస్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయండి, లైక్ యూపీఎస్సీ మెయిన్స్ కానీ టీజీపీఎస్సీ మెయిన్స్ కానీ, వీటిల్లో ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్కే ఎక్కువ స్కోర్ ఉంది, వెయిటేజ్ కూడా. సో ఇప్పుడు మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ చూస్తే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ మెయిన్స్ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అని మనం చూసినప్పుడు మెయిన్స్ అనేది మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. సో ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్లో అయినా కూడా. దానికి మనం ముందు నుంచి డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. సో ప్రిలిమ్స్ అయిన తర్వాత ఆన్సర్ రైటింగ్ అనేది రాదు, అది స్లోగా ఒక ప్రాసెస్ లాగా మనం చేస్తూ ఉంటే కనుక ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. దాన్ని చాలా ఈజీగా మనం కంప్లీట్ చేసే టాస్క్, ఆ ఎబిలిటీస్ కూడా మనకు ఓవర్ ఏ పీరియడ్ వస్తూ ఉంటాయి. సో మీరు ప్రిలిమ్స్ తర్వాత స్టార్ట్ చేస్తే 80 to 90 days గ్యాప్ ఉంటుంది ప్రిలిమ్స్కి మెయిన్స్కి. ఆ టైంలో రివిజన్ చేయడానికే టైం సరిపోదు యూజువల్లీ. అప్పుడు ఆన్సర్ రైటింగ్ మెలకువలు ఎప్పుడు నేర్చుకుంటారు, ఎప్పుడు వాటిని మనం ప్రిపరేషన్లోకి ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి కాబట్టి డే 1 నుంచి మీరు ఎంత చదివితే దాన్ని ఒక క్వశ్చన్ వస్తే, ఆ టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ చదివారంటే ఎన్సీఆర్టీలో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, అదే క్వశ్చన్ తీసుకుని దానికి ఆన్సర్ నేను ఎలా రాయాలి అనేది ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తే కనుక మీరు ఆన్సర్ రైటింగ్ అనేది చాలా సీమ్లెస్గా చేస్తారు. ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారు వచ్చేసరికి కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది ఒక డైలామా వాళ్ళలో కనిపిస్తూ ఉన్నటువంటి విషయం. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ తీసుకోవాలా వద్దా అనేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక సక్సెస్ పర్సన్గా మీరేం చెప్తారు వాళ్ళకి? కోచింగ్ అనేది మస్ట్ అని చెప్పనండి. సో మనకి మన ఇండివిజువల్ ఎబిలిటీని బట్టి ఉంటుంది. సో కొంతమంది అన్నీ కూడా తెలుసుకుంటున్నారు ముందే, ఇన్ఫర్మేషన్ గ్రాడ్యుయేషన్ నుంచే వాళ్ళ ప్రిపరేషన్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. సో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది ముందు అవగాహన ఉంటే కనుక ప్రిపరేషన్ అనేది ఓన్గా చేసుకున్నా కూడా సక్సెస్ అవుతుంది. సో మీకు ఎప్పుడైతే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉందో, అంటే నాకు క్లారిటీ లేదు అనుకున్నప్పుడు కోచింగ్ అనేది మీకు ఆ కాన్ఫిడెన్స్తో పాటు ఆ క్లారిటీని ఇస్తుంది. సో మీ సిచ్యువేషన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకుని కోచింగ్ చేయాలి అనుకుంటే కనుక చేయొచ్చు, లేదు అంటే కనుక సెల్ఫ్ ప్రిపరేషన్తో కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మీ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు బాగా స్ట్రెస్గా ఫీల్ అయిన రోజు, అంటే ఎప్పుడైనా ఎక్కువ ఓవర్ స్ట్రెస్గా అనిపించినప్పుడు, ఓవర్గా చదివించినప్పుడు మీరు రిలాక్సేషన్ కోసం ఏం చేస్తూ ఉంటారు? జనరల్లీ అండి ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫేస్ చేసింది అండ్ చాలామంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేసేది కూడా అదే. సో ఒక డైలీ రొటీన్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత 7 days చదివాము అంటే 8th day మనకి కొంచెం ఆ డిస్టర్బ్డ్ ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా. బయట ప్రపంచంలో అందరూ వేరు పనులు చేసుకుంటున్నప్పుడు మనం మాత్రమే బుక్స్తో ఉంటున్నాము అనే ఫీలింగ్ ఖచ్చితంగా కొంచెం డిమోటివేషన్ లాగా అనిపిస్తుంది. సో మనం ఏంటంటే
క్వాలిటీ బ్రేక్ అనేది తీసుకోవాలి. సో 5 days ఎఫెక్టివ్గా చదువుకున్నాము అంటే 6th day బ్రేక్ తీసుకున్నాం అనుకోండి, సో 7th day ఇంకొంచెం ఎఫెక్టివ్గా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలా కాకుండా మనం 1 week కంటిన్యూస్గా చదివాము అంటే తర్వాత మనకి ఆ ఇంట్రెస్ట్ రాదు, డెవలప్ అవ్వదు. సో మనకి రెస్ట్ అనేది అవసరం, దాంతోపాటు కొంచెం లీజర్ అనేది కూడా అవసరం. ఆ టైంలో మీకు ఇష్టమైన పనులు చేస్తే సో ఒక రివార్డ్ లాగా ఉంటుంది, దాంతో మనకి ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది చదవడానికి. ఓకే, అయితే మీరు ఫ్యాకల్టీగా పనిచేసినప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని చూసి ఉంటారు. సో స్టూడెంట్స్ కామన్గా చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి మేడం? కామన్గా చేసే మిస్టేక్స్ అంటే అండి, ఫస్ట్ థింగ్ నోట్ మేకింగ్ అనే చేయరు. సో మనకి రీసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయని నెంబర్ ఆఫ్ బుక్స్ ఎవరే సజెస్ట్ చేసినా కొనడం కానీ, లేకపోతే ప్రింటెడ్ మెటీరియల్స్ని తీసుకోవడము, వాటిని చదవడం చేస్తారు. సో ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఒకటి అందరికీ అవైలబుల్గా ఉంది అని సేమ్ కంటెంట్ మీరు చదివి సేమ్ కంటెంట్ రాస్తే అందరి ఆన్సర్స్కి మీ ఆన్సర్స్కి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? సో మీ ఓన్ నోట్స్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు ఆ ఎడ్జ్ అనేది మీకు కనిపిస్తుంది. ఎగ్జామ్లో మీరు ఓన్గా ఎలా రాయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ రిహార్సల్ లాగా కన్సిడర్ చేయండి నోట్ మేకింగ్ అనే దాంట్లో. సో అప్పుడు మీకు ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది ఎగ్జామినర్కి చూపించడానికి నేను ఇది చేయొచ్చు, ఈ క్రియేటివిటీ యూజ్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. సో అక్కడ మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. దీని తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయకపోవడం. సో అందరు ఏం చేస్తారు, ఒకటేసారి చదవడము, 2 సార్లు చదవడం చేస్తారు. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏది తీసుకున్నా చాలా సిలబస్ ఉంటుంది. అంత సిలబస్ని ఒకసారి చదువుతూ వెళ్తే మనకు ఒకసారి గుర్తుండదు, హ్యూమన్లీ ఇంపాసిబుల్ అన్నీ ఒకటేసారి గుర్తుంచుకోవడం అనేది. సో నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తూ ఉండే కొద్దీ మనకి క్లారిటీ అనేది డెవలప్ అవుతుంది. సో కన్ఫ్యూషన్ అనేది మనకు ఉండకుండా మనం ఆన్సర్స్ని బెటర్గా రాయొచ్చు, లేదంటే ఎలిమినేట్ చేసే ఆప్షన్స్ విషయంలో కూడా మనకు అది యూజ్ అవుతుంది. సో రివిజన్ చేయడము, మనం అసలు ఎగ్జాక్ట్ డిమాండ్ ఏంటి అని తెలుసుకోవాలి అన్నప్పుడు PYQs చూడటము, దాంతోపాటు రెగ్యులర్గా నోట్ మేకింగ్, ఆన్సర్ రైటింగ్ అనేది చేసుకుంటూ మన ఓన్గా మనం ఎలా ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే నేను ఎలా ప్రెజెంట్ చేయాలనేది మనం ముందుగానే ఒక పర్స్పెక్టివ్ డెవలప్ చేసుకుని దానికి తగ్గట్టు నోట్ మేకింగ్ చేస్తే కనుక డెఫినెట్గా సక్సెస్ అవుతారు. NCERT బుక్స్ని కంపల్సరీ ఒక రౌండ్ చదవాల్సి ఉంటుంది అని చెప్పి చాలామంది సక్సెస్ అయినటువంటి ఆస్పిరెంట్స్ చెప్తూ ఉంటారు, ఇది నిజమేనా? అవునండి. ఇప్పుడు ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత అవసరమో ప్రిపరేషన్లో మనకి UPSC అయినా గ్రూప్స్ అయినా కూడా మనకి NCERTs అంత అవసరం. సో బేసిక్ కాన్సెప్ట్స్ గురించి క్లారిటీ లేకుండా ఒక సబ్జెక్ట్ని మనం మాస్టర్ చేయడం కుదరదు. సో ఫస్ట్ ఆ బేసిక్స్ మీకు ఫౌండేషనల్ క్లారిటీ రావాలి అంటే NCERTs చదవాలి. NCERTs చదివిన తర్వాత మీకు బేసిక్స్ క్లియర్గా ఉన్నప్పుడు దాని మీద మీరు ఎంత నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేయగలరు, డెవలప్ చేయగలరు. సో ఫస్ట్ NCERTs లేకుండా మనం తర్వాత ఏది బిల్డ్ చేద్దామని ట్రై చేసినా అది ఎక్కువగా సస్టైన్ అవ్వదు. ఓకే, మీరు మ్యారీడ్ ప్రజెంట్, ఒకవైపు మీ మ్యారేజ్ లైఫ్ని, మరోవైపు మీ యొక్క ప్రిపరేషన్ లైఫ్ని ఏ విధంగా మేనేజ్ చేశారు మీరు? ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నా మ్యారేజ్ అయిందండి. సో నాకు ఆ విషయంలో ఇబ్బంది అవ్వలేదు. సో బట్ జనరల్గా చాలామంది మ్యారీడ్ ఉమెన్ కూడా, చిల్డ్రన్ ఉండి కూడా వాళ్ళు చాలా స్ట్రగుల్ అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ స్ట్రగుల్ అవుతూ కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు నిజంగా ట్రూ ఇన్స్పిరేషన్. ఓకే, ప్రజెంట్ మీరు సక్సెస్ అయినటువంటి ఒక ఉమెన్గా ప్రజెంట్ ఉన్నటువంటి ప్రిపరేషన్ అంటే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఎస్పెషల్లీ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? ఖచ్చితంగా అండి, ఫస్ట్ థింగ్ ఉమెన్ సక్సెస్ అవ్వాలి అంటే ఫ్యామిలీ కానీ, పేరెంట్స్ కానీ, మ్యారేజ్ తర్వాత హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో ఫస్ట్ వాళ్ళు చేయగలరు అని నమ్మకం వాళ్ళకున్నా ఎక్కడో కొంచెం సెల్ఫ్ డౌట్ ఉంటుంది. అంటే ఫ్యామిలీలో ఇప్పుడు నేను చేస్తే ఖర్చు పెరుగుతుందనో, లేకపోతే నేను చేయలేకపోతే మళ్ళీ ఎవరేమంటారో, తీసేసినట్టు మాట్లాడతారనో ఏదో ఒక డౌట్ అనేది ఉంటుంది. ఆ డౌట్ రాకుండా మనం సపోర్ట్ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్గా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి నచ్చిన దాంట్లో ఎంకరేజ్ చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా డిమోటివేట్ అయ్యారా? ఒకవేళ అయి ఉంటే మీరు ఆ టైంలో మీరు మళ్ళీ ప్రిపరేషన్ వైపు రావడానికి మీరు ఏం చేసేవారు? ఖచ్చితంగా అండి, UPSC జర్నీ కానీ గ్రూప్స్ కానీ మనకి కొంచెం అనీవెన్గా ఉంటుంది, ఎప్పుడూ కూడా ఒకటేలా ఉండదు. మనం ఒకసారి ఎగ్జామ్ రాస్తాము, సెలెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మనకి ఈ లో పాయింట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో కానీ దాన్ని ఎప్పుడూ కూడా మనం ఓవర్కమ్ చేయాలి. సో మనకి ఎక్స్టర్నల్ మోటివేషన్ ఏది ఉన్నా కూడా అది ఆ మూమెంట్ వరకే ఉంటుంది, ఒక రోజు 2 రోజులో ఉంటుంది. ఒక మోటివేషనల్ స్పీకర్ చెప్పినా, లేకపోతే ఎవరేది చెప్పినా మనకి ఆ టైం వరకే అది ఉంటుంది. సో ఇంటర్నల్గా మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటే కనుక అది మన ప్రిపరేషన్ మొత్తం కూడా క్యారీ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో నేను ఎప్పుడు ఒకటే అనుకునేదాన్ని, ఇప్పుడు నేను ఇచ్చేసాను, గివప్ ఇచ్చేసాను అంటే లైఫ్లో నేను వెనక్కి తిరిగి చూస్తే ఈ సిచ్యువేషన్ కానీ ఈ ఛాన్స్ కానీ నాకు ఎప్పుడు రాదు. సో నేను ఇప్పుడు నా చేతుల్లో ఉన్న అవకాశాన్ని నేను పోగొట్టుకోకూడదు, దానికోసం నేను ఇంకొకసారి గట్టిగా ట్రై చేస్తాను. అయితే 1 సంవత్సరం లేట్ అవ్వచ్చు, లేకపోతే 2 ఏళ్ళు అవ్వచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను కష్టపడితే ఫలితం వస్తుందని నమ్మాను. ఓకే, ప్రజెంట్ మీరు ఆఫీసరు, ఒకప్పుడు మీరు ఆస్పిరెంట్. తెలంగాణలో మనకు ఇప్పుడు ఈ గ్రూప్ అనేది ఏదైతే ఉందో గతంలో 2 times కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దయినటువంటి విషయం.
ఒక ఆస్పిరెంట్గా ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఖచ్చితంగా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక ఆస్పిరెంట్ పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టి మేము ఎగ్జామ్ రాసి ఇంకొక స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మేము చేయని తప్పుకి ఒక శిక్షలాగా మాకు పడినప్పుడు ఆ ఫీలింగ్ అనేది మేము వర్ణించలేము. సో ఇలాంటి మిస్టేక్స్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా లేకపోతే కమిషన్ సైడ్ నుంచి కూడా అవ్వకుండా జాగ్రత్తగా కండక్ట్ చేస్తే కనుక ఆస్పిరెంట్స్కి వాళ్ళ టైంని వాళ్ళ ఎఫర్ట్స్ని మనం వాల్యూ చేసినట్టు అవుతుంది. ప్రజెంట్ మీరు జిల్లా పంచాయతీ అధికారిగా సెలెక్ట్ అయ్యారు. సో మీరు మీ ముందర ఉన్నటువంటి ఫ్యూచర్లో ఒకవేళ గ్రామ స్థాయిలలో మీరు కొత్తగా తీసుకురావాల్సినటువంటి ఏమైనా ఆలోచనలు ఉంటే మీరు దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు? ఏమైనా ఉన్నాయా అలాంటివి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకి లోకల్ గవర్నెన్స్ని మనం 1992లో నుంచి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసిన ఇప్పటికీ కూడా ఫండ్స్ విషయంలో కానీ లేకపోతే పవర్స్ డెవల్యూషన్ కానీ జరగలేదు. సో ఇంకా స్టేట్ లెవెల్ నుంచి మనకి సెంట్రల్ లెవెల్ నుంచి రావాల్సిన ఫండ్స్ రాక లోకల్ గవర్నెన్స్ అనేది అనుకున్న లెవెల్లో ఎక్స్పెక్టెడ్గా లేదు. సో హెల్త్ విషయంలో కానీ శానిటేషన్ ఎడ్యుకేషన్ విషయంలో ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా మనం మంచి ఇంప్రూవ్మెంట్స్ చేస్తే గవర్నమెంట్ సైడ్ నుంచి టైమ్లీ ఫండ్స్ రిలీజ్ చేసి మనం ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయడానికి. సో మేడం, ఇప్పుడు మార్కెట్లో మనకు నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది అందుబాటులో ఉంటుంది. ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది ఆ ఇన్స్టిట్యూట్ బుక్స్ తీసుకోమంటారు, ఇంకొంతమంది ఈ ఇన్స్టిట్యూట్ బుక్స్ తీసుకోమంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉంటారో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఎప్పుడైనా అండి ఇప్పుడు మనకు మార్కెట్లో నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి ఖచ్చితంగా. కానీ ఒకటి మనం ఆలోచించాల్సింది యూపీఎస్సీ అయినా కానీ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా కానీ వాళ్ళు ఒక స్టాండర్డ్ బుక్ నుంచే క్వశ్చన్స్ సెట్ చేస్తారు. సో ఆ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిఫర్ చేయాలి. సో రేపు ఏదైనా క్వశ్చన్ డిస్ప్యూట్ అయినప్పుడు ఒక ప్రైవేట్ పబ్లికేషన్స్లో రాసింది ఏంటి అనేది ఎవరు చూడరు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అథెంటిక్ సోర్స్గా కన్సిడర్ చేసేది అలాంటి గవర్నమెంట్ బుక్స్ని కానీ ఎన్సీఆర్టీస్, ఎస్సీఆర్టీస్, తెలుగు అకాడమీ బుక్స్ ఇలాంటివి ఇవే అథెంటిక్గా కన్సిడర్ చేస్తారు. సో ఫస్ట్ అలాంటి స్టాండర్డ్ సోర్సెస్ నుంచి మనం సిలబస్ని కవర్ చేయడం, దాంట్లో ఏదైనా మిస్ అయింది అంటే కనుక దాన్ని మనం ఇంటర్నెట్లో కానీ సెకండరీ సోర్సెస్ నుంచి కానీ కవర్ చేస్తే సరిపోతుంది. ఓకే, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆస్పిరెంట్స్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే బాగుంటుందా, లేకపోతే టెస్ట్ సిరీస్ రాసి బయట ఎవాల్యుయేట్ చేయించుకుంటే బాగుంటుందా? అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో వాళ్ళు టెస్ట్ సిరీస్ రాయొచ్చండి ఖచ్చితంగా. కాకపోతే ఎఫర్ట్ చేయలేనప్పుడు మీరు ఒక పేర్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఒక 2-3 ఉండి వాళ్ళు ఒక్కొక్కరి పేపర్ ఇంకొకళ్ళు కరెక్షన్ చేస్తూ అలా ఇంప్రూవ్మెంట్స్ అనేది సజెస్ట్ చేస్తే కనుక అది కూడా మంచి ఆలోచన. చివరిగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకుంటే స్టేట్ పిఎస్సీ ఆస్పిరెంట్స్ కావచ్చు, వీరికి మీరు ఇచ్చేటువంటి సలహా కానీ సూచనలు కానీ ఏమిటి మేడం? ఫస్ట్ అండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము అంటే డే 1 నుంచి నాకున్న అటెంప్ట్స్ని నాకున్న టైంని నేను బెస్ట్గా యూటిలైజ్ చేస్తాను అని మనం డిటర్మైన్డ్గా ఉండాలి. స్టాండర్డ్ సోర్సెస్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడము, మనం ఎంత లో పాయింట్లో ఉన్నా మనం ప్రిపరేషన్ని గివప్ ఇవ్వకుండా నేను చేస్తాను అనే నమ్మకంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సెల్ఫ్ డౌట్ అనేది అస్సలు పెట్టుకోకండి. ఖచ్చితంగా నేను చేయగలను, నాకు దీనికి ఎలిజిబిలిటీ ఉంది, నేను చేయగలను అని ఖచ్చితంగా నమ్మితే మీరు ప్రాపర్ రివిజన్ చేస్తూ టైమ్లీ ఎవాల్యుయేషన్ చేస్తూ మంచి ప్రోగ్రెస్తో డైలీ కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ చేస్తే సక్సెస్ అనేది మీదే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి అనుష గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదండి, ఇది ఇయాల్టి ఇంటర్వ్యూ. తెలంగాణ స్టేట్ 62వ ర్యాంక్ సాధించి ఎంతోమంది నిరుద్యోగులకి ఎస్పెషల్లీ యూపీఎస్సీ మరియు స్టేట్ పిఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇన్స్పిరేషన్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.